హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11కి సంబంధించి కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఈసారి ఇద్దరు యంగ్ స్టార్ రైడర్స్ని మనం ఆక్షన్లో చూడబోతున్నామంట. ముఖ్యంగా ఎవరు ఊహించినటువంటి పేర్లని ఈసారి మనం ఆక్షన్లో వినబోతున్నామంట. ఆ ఇద్దరు యంగ్ స్టార్ రైడర్స్ ఎవరు ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డీల్ ఫాలోడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే నరేందర్ కండోలా మనందరికీ తెలిసినటువంటి విషయమే. లాస్ట్ సీజన్లో కూడా తమిళ తలైవాస్ తరఫున పూర్తి స్థాయి మ్యాచ్లు తను ఆడలేదు. సో ఈ క్రమంలో తన ఇష్ట ప్రకారమే ఈ సంవత్సరం ఆక్షన్లోకి వస్తున్నట్టుగా సమాచారం. వీలైతే తమిళ తలైవాస్ తన్ని FBM ప్రయోగించి రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పించి ఆక్షన్కి ముందుగా రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ లేదు. తనకు తానుగానే ఆక్షన్లోకి రాబోతున్నాడు నరేందర్ కండోలా. నెంబర్ 2 భరత్ హుడా పరిస్థితి నరేందర్ కండోలా కంటే కూడా దారుణంగా ఉందని చెప్పుకోవాలి. లాస్ట్ సీజన్లో కూడా పూర్తి స్థాయి మ్యాచ్లు ఆడలేదు భరత్ హుడా. ముఖ్యంగా కొన్ని మ్యాచ్ల్లో అయితే యాజ్ ఎ సబ్స్టిట్యూట్ రైడర్గా కూడా తన్ని కోచింగ్ స్టాఫ్ వినియోగించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో భరత్ హుడా కూడా తన ఇష్ట ప్రకారంగానే ఈ సంవత్సరం ఆక్షన్లో మనకు కనిపించబోతున్నాడు. సో ఈ రెండు అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మరి ఇంకెంతమంది స్టార్ రైడర్స్ని మీరు ఆక్షన్లో చూడాలనుకుంటున్నారు పేర్లతో సహా మెన్షన్ చేయండి. మీ ఫేవరెట్ టీం ఏదో కూడా మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.